వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావనం. ఈరోజు నేను మీ ముందుకు సరికొత్త రెసిపీతో వచ్చాను. అదేంటనుకుంటున్నారా? ప్రాన్స్ క్రిస్పీ ఫ్రై అన్నమాట. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చాలా కాస్ట్ పెట్టి తింటూ ఉంటాము. బట్ సింపుల్ ప్రాసెస్లో మనం ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తాను రండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చాలా సింపుల్ అండి. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను, కార్న్ ఫ్లోరు, కారం, పసుపు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి ఓట్స్ తీసుకున్నాను. అలాగే ప్రాన్స్ తీసుకున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. రియల్గా చెప్పాలంటే మనము కర్రీస్ చేయాలంటేనే కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది నాకు పర్సనల్లీ. ఇలాంటివి స్టార్టర్స్ అలాంటివి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతాయి. పిల్లలు ఎవరైనా అడిగినప్పుడు చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ అయితే మనము ఈ రొయ్యల్ని ఫస్ట్ అయితే మనము దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం కరెక్ట్గా. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఇది మొత్తం మంచిగా ఇలా మిక్స్ చేద్దాం. దీన్ని మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మనం. నేను ఫస్ట్ అయితే మనం ఇందులో కారము, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అలానే లెమన్ జ్యూస్ కొంచెం పోసి నేను ఇలా కొంచెం కలుపుతున్నాను అనమాట. మిక్స్ చేస్తున్నాను మంచిగా. ఇందులో మనము పీసెస్ పెట్టేద్దాం. ఇప్పుడు ప్రాన్స్ పీసెస్ ఇందులో పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు వీటికి ఈ పేస్ట్ బాగా కలపాలన్నమాట. ఇందులో సాల్ట్, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసాం కదా, అందుట్లో మనం ఈ రొయ్యలు వేసి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఈ పీసెస్ కి ఇది బాగా పట్టుకోవాలన్నమాట. సో ఒక 15 మినిట్స్ దీన్ని ఇలా పక్కన పెట్టేసినప్పుడు అప్పుడు మనం కోటింగ్ ఇచ్చుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. సో నేను 15 మినిట్స్ లా దీన్ని ఇలా రెస్ట్ ఇద్దాము, తర్వాత మళ్ళీ తీసుకుందాం. ఓకే, ఒక 15 మినిట్స్ అయిపోయింది. ఇది 15 మినిట్స్ తర్వాత వీటి ముక్కలు బాగా పట్టుకుంది కదా, ఈ ముక్కలు వచ్చేసి ఇది వచ్చేసి కార్న్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఈ పీసెస్ ని ఈ కార్న్ ఫ్లోర్ లో ఇలా పెట్టాలి. ఫస్ట్ ఇలా పెట్టినప్పుడు ఈ పీసెస్ ని తీసుకొచ్చి ఈ కార్న్ ఫ్లోర్ లో ఇలా కోటింగ్ ఇచ్చుకోవాలి. ఈ కోటింగ్ ఇచ్చుకున్న దాన్ని నెక్స్ట్ వచ్చేసి కొంచెం నేను ఎగ్ ఎల్లో కూడా తీసుకున్నాను. చాలా వరకు ఎగ్ వైటే తీసుకుంటారు. దీని ఇలా మంచిగా మిక్స్ చేసి ఇందులో ఈ కార్న్ ఫ్లోర్ ఇచ్చిన కోటింగ్ ని దీనిలో పెట్టి ఇలా దీని కోటింగ్ ఇద్దాం. దీని కోటింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దీనికి ఓట్స్ ని ఇలా కోటింగ్ ఇద్దాం. ఈ కోటింగ్ ఇచ్చిన దాన్ని పక్కన పెట్టేసి ఈ కోటింగ్ ఇచ్చిన దాన్ని మనం ఇలా పక్కకు పెట్టేద్దాం. ఇదే ప్రాసెస్ అండి. ఫస్ట్ అయితే మనం పీసెస్ ని కార్న్ ఫ్లోర్ లో ఫస్ట్ ఈ కోటింగ్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎగ్ మిక్సర్ ఉంది కదా ఇందులో డిప్ చేసి దీని నుంచి నెక్స్ట్ ఓట్స్ లో పైన కోటింగ్ ఇచ్చి పక్కన పెట్టుకోవడం అనమాట. ఈ మొత్తం కూడా అలానే చేయాలి. చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. మనం పీసెస్ వచ్చేసి చక్కగా అన్నిట్లో కార్న్ ఫ్లోర్ తర్వాత ఎగ్ మిక్స్ తర్వాత ఓట్స్ లో డిప్ చేసేసరికి పీసెస్ అనేవి ఇలా వచ్చినాయి అనమాట మంచిగా. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం, డీప్ ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ ఇది కొంచెం హీట్ అయింది. సో మనము ఇందులో పెడదాం. ఈ పీసెస్ అనేవి చక్కగా ఇందులో ఇలా వదిలేయటమే. చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి మనము ప్రాన్స్ కి వచ్చేసి ఏం చేసాము, కారం, పసుపు, అల్లం పేస్ట్ పెట్టి అల్లం పేస్ట్ అలానే లెమన్ జ్యూస్ పెట్టి మిక్స్ చేసాం. తర్వాత అందులో ఈ ప్రాన్స్ తీసుకెళ్లి అందులో పెట్టి మిక్స్ చేసిన తర్వాత 15 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేసి వాటిని తీసుకెళ్లి కార్న్ ఫ్లోర్ పౌడర్ లో డిప్ చేసాం అనమాట. డిప్ చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఎగ్ మిక్సర్ ఉంటుంది కదా, ఎగ్ మిక్సర్ లో డిప్ చేసి లాస్ట్ గా ఓట్స్ లో పైన కోటింగ్ ఇచ్చుకున్నాం. చాలా మందికి ఓట్స్ దొరకవు. కొంతమంది మాక్సిమం ఇళ్లలో పెట్టుకోరు. కొందరి దగ్గర ఓట్స్ ఉంటాయి, కొందరి దగ్గర ఓట్స్ ఉండవు. సో ఓట్స్ లేనప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ ని మంచిగా మిక్సీ చేసి ఆ బ్రెడ్ ని పైన కోటింగ్ ఇచ్చుకోండి, టేస్ట్ బాగుంటుంది. బ్రెడ్ అయినా బాగుంటుంది. ఓకే, మనము ఇవి ఫ్రై అయినాయి అండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చినాయి. ఒకసారి చూడండి.
మరి సిమ్లో కాదు, మరి హైలో కాదు, మీడియంలో పెట్టి ఫ్రై చేయాలి. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇవి ఇప్పుడు ఇందులో తీసేసుకుందాం. సో ఇవి ఇందులో తీసేసుకున్నాము. అంతేనండి, ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చేసుకోవచ్చు. కానీ ఆయిల్ కాబట్టి పిల్లలు చేస్తే అంత సేఫ్ కాదు. చాలా సింపుల్ గా అయిపోయిన ప్రాన్స్ క్రిస్పీ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో అన్నమాట. చూడండి, ఇదే పీసెస్ ని మనం రెస్టారెంట్ లో తీసుకుంటే చాలా కాస్ట్ పెట్టి తీసుకోవాలి. అంటే మనం 400 పెడితే ఎన్ని పీసెస్ వస్తాయి? 6 పీసెస్ వస్తాయి, అంతకు మించి ఎక్కువ రావు. సో ఇంట్లో తీసుకుంటే ఏంటంటే ఎక్కువ వస్తాయి, అందరు తినొచ్చు. మాకు చూడండి చాలా వచ్చినాయి. ఇప్పుడు మేము టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాము. రెస్టారెంట్ లో ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఆయిల్ యూజ్ చేస్తారో కూడా తెలియదు. సో అంత సేఫ్ కాదు. మనకి ఎప్పుడైనా ఇలా స్టార్టర్స్ తినాలనుకున్నప్పుడు ఇంట్లోనే చేసుకొని తినండి, హెల్దీగా ఉండండి. హెల్త్ ముఖ్యం ముందు. అలానే నేను ఇవి తినమనట్లేదు, డీప్ ఫ్రై కాబట్టి హెల్త్ కి అస్సలు మంచిది కాదు. హెల్త్ మీద ఫోకస్ పెట్టే వాళ్ళు నా డిషెస్ ఎవరు ట్రై చేయకండి దయచేసి. తను వచ్చే టైంకి స్నాక్స్ లాగా వచ్చేసినాయి అనమాట. సో తనకి ఇప్పుడు పెట్టి టేస్ట్ ఎలా ఉందో చూపిద్దాము. టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పింది. దీనికి సాస్ బాగుంటుందండి, దీనికి సాస్ బాగుంటుంది. యాక్చువల్లీ సాస్ కూడా ఇంట్లోనే చేస్తాము, బట్ అయిపోయింది ఇంట్లో చేసింది. రెస్టారెంట్ స్టైల్ అన్నా, అందుకని అది కొంచెం ఇట్లా అన్నాం అనమాట. సో సాస్ ఇది రెస్టారెంట్ స్టైల్ కదా, రెస్టారెంట్ వాళ్ళు ఇలా అంటారు. ఉందా రెస్టారెంట్ స్టైల్లో? ఓకే, చింతలికి పెట్టి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పింది. తర్వాత చూద్దు లేదా, తిని చెప్పరా ఫస్ట్. ఇది ఎలా ఉంది? ఇప్పుడు ఆల్రెడీ తినేసింది, ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదని మళ్ళీ పెట్టిస్తున్నా అనమాట. మీరు కూడా ఈ విధంగానే రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ సరికొత్త రెసిపీతో మీ ముందుకు నేను ఉంటాను. బాయ్.